అందరికీను ఈ హీట్ నుంచి ఎలా తప్పించుకోవాలన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నాం, కానీ తప్పించుకోలేకపోతున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు. అసలు మీరు హార్ట్కి సంబంధించి ఒక స్పెషాలిటీలో ఉన్నారు కాబట్టి ఈ ఎండల నుంచి హార్ట్కి సంబంధించినటువంటి పేషెంట్లు కొంచెం సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉందా ఈ ఎండల వల్ల? నార్మల్గా ఈ సమ్మర్ తాలూకు ఇంపాక్ట్ నార్మల్ పాపులేషన్ మీద ఉంటుంది, అలాగే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నార్మల్ పాపులేషన్ తీసుకుంటే వాళ్ళలో హార్ట్ అటాక్ తాలూకా రిస్క్, హార్ట్ ఫెయిల్యూర్ తాలూకా రిస్క్ ఎక్కువ అవుతుంది ముందుతో కంపేర్ చేస్తే. అలానే ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సమ్మర్ వల్ల ఆల్రెడీ ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా వర్సన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ సమ్మర్లో హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ అవుతుంది అంటారు కదా, దానికి రీజన్ ఏంటి సార్? సమ్మర్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే ఈ సమ్మర్ తాలూకా వేడి వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్లో డిహైడ్రేషన్ అవుతుంది. ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోవడం వల్ల మన బ్లడ్ చిక్కదనం పెరిగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ చిక్కదనం పెరిగిపోతుందో ఆ హార్ట్లో బ్లాక్ అయిపోయే అవకాశం ఇంకా పెరుగుతుంది. సో అందుకనే సమ్మర్లో ఈ డిహైడ్రేషన్ నుంచి మీరు దూరంగా ఉంటే హార్ట్ అటాక్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. బట్ డీహైడ్రేషన్ అంటున్నారు, నాకు తెలిసి యాక్చువల్గా హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఫ్లూయిడ్స్ అనేవి చాలా తక్కువ తీసుకోవాలి అంటారు. ఇప్పుడు ఈ సమ్మర్లోకి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ కానీ ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకోవాలంటారు. దేంటి మరి ఇదే? మనం హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఏం చేస్తాము, ఆల్రెడీ ఫ్లూయిడ్ తక్కువ తీసుకోమని చెప్తాం కదా. ఈ సమ్మర్లో డిహైడ్రేషన్ వల్ల ఇంకొంచెం ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది అనమాట. అది అలా తప్పకుండా ఉండాలి అని అంటే ఈ సమ్మర్ టైంలో హార్ట్ ప్రాబ్లం వచ్చే పేషెంట్స్ నార్మల్గా ముందు ఎంత తీసుకోమని మేము చెప్పామో దానికంటే కూడా 1 లీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి.